జీవితంలో కొన్ని కథలు కేవలం విజయగాథలు మాత్రమే కాదు, పట్టుదల, లక్ష్యం, సంకల్పం కలిసినప్పుడు అసాధ్యం కూడా సుసాధ్యమవుతుందనే వాస్తవికతకు సజీవ తార్కాణాలు. స్వగ్రామం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు. స్ఫూర్తిదాయకమైన వ్యక్తిత్వం, చిన్ననాటి నుంచే చదువుపై మక్కువ, జీవితంపై స్పష్టమైన అవగాహన, ఎలాగైనా డాక్టర్ కావాలనే లక్ష్యం. ఇవే తలారి తేజస్వినిని డాక్టర్గా, రేపటి డిఎస్పీగా మనందరం ఒక్కసారైనా విని తీరాల్సిన విజయగాథగా మన ముందు నిలబెట్టాయి. వైద్య సేవల నుంచి ప్రజారక్షణ దిశగా సాగిన డాక్టర్ తలారి తేజస్విని ప్రయాణం ఆశాంతం స్ఫూర్తిదాయకం. తలారి వీరరాఘవులు, జయలక్ష్మి గారుల ముద్దుల కుమార్తె. 2 అబ్బాయిల తర్వాత పుట్టిన తేజస్విని జీవితం ఆమె ముందు కొన్ని కఠిన పరీక్షలు కూడా పెట్టింది. ఎంబీబీఎస్ చదివేప్పుడే తండ్రిని, ఎంబీబీఎస్ తరువాత తల్లిని కోల్పోయిన తేజస్విని బాధలను బలంగా మార్చుకొని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలనే సంకల్పంతో మరింత దృఢంగా ముందుకు సాగి నేటి తరానికి ఓ స్ఫూర్తిదాయక సందేశంగా నిలిచారు. కలలు కనడం మొదటి అడుగు, వారిని సాధించేందుకు కష్టపడటం అసలైన ప్రయాణం. తేజస్విని జీవితం అందుకు ఒక గొప్ప ఉదాహరణ. ప్రజారోగ్యాన్ని కాపాడిన వైద్యురాలు ఇప్పుడు సమాజాన్ని రక్షించే పోలీస్ అధికారిగా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంలో ఆమె నిజ జీవిత గాథనే విజయగాథగా మీ ముందు ఉంచే ప్రయత్నంలో భాగంగా రాకీ మీడియా చేస్తున్న ఈ ఇంటర్వ్యూలో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. కోటప్పకొండలో మెడికల్ ఆఫీసరు, డాక్టరు, డిఎస్పీ అయ్యారు. డిఎస్పీ అవుతానని తెలిసిన రోజు, రిజల్ట్ వచ్చిన రోజు ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్, బికాజ్ ఇది నా సెకండ్ అటెంప్ట్ సార్, అండ్ ఇట్స్ మై ఒక 3-4 years ఆఫ్ లాంగ్ జర్నీ ఇది. సో ఫస్ట్ అటెంప్ట్లో నేను ఫెయిల్ అయినప్పుడు, అంటే ఫస్ట్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, బట్ క్లియర్ చేయలేకపోయాను. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. బట్ సెకండ్ అటెంప్ట్లో డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను పడిన కష్టానికి, నా హార్డ్ వర్క్కి మంచి రిజల్ట్ వచ్చినందుకు ఐమ్ వెరీ హ్యాపీ. ఎక్కడో గోదావరి జిల్లా, నేటివ్ భీమడోలు. అవును సార్, భీమడోలు. ఎంబీబీఎస్ ఓటమి చాలా మంది కళ. సో ఎంబీబీఎస్ అయిన తర్వాత మీరు డిఎస్పీ కావాలనుకున్నారు. ఎంబీబీఎస్ లో ఉన్నప్పుడు అంటున్నారు మీరు డిఎస్పీ కావాలని? లేదు సార్, మెడిసిన్ అయిన తర్వాత, అంటే నేను హౌస్ సర్జన్సీ చేస్తున్నప్పుడు డిసైడ్ అయ్యాను సార్ ఇలా సివిల్స్ వైపు వెళ్ళాలి అని. బికాజ్ నేను మెడిసిన్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చేశాను. అక్కడ ఏంటంటే ఎక్కువ ట్రైబల్ పీపుల్ ఎక్కువ వస్తూ ఉండుంటారు. వైజాగ్ సార్, ఈ అరకు అండ్ ట్రైబల్ బెల్ట్ వాళ్ళు ఎక్కువ వస్తూ ఉండుంటారు. సో నేను అప్పుడు చూసినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను నా డెసిషన్ చేంజ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు చాలా మంది ట్రైబల్ పీపుల్ వచ్చినప్పుడు చిన్న చిన్న అవేర్నెసెస్ లేకుండా వాళ్ళు అంటే చనిపోవడం, చాలా ఎర్లీ ఏజ్ లో మినిమం బేసిక్ కమ్యూనిటీస్ లేకుండా వాళ్ళు పడిన బాధ అంతా చూసిన తర్వాత అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఓకే ఒక డాక్టర్ గా కంటే ఒక అడ్మినిస్ట్రేటర్ గా ఇంకా బెటర్ సర్వీసెస్ అందించవచ్చు ప్రజలకి అనే ఒక సంకల్పంతో నేను సివిల్స్ వైపు రావడం జరిగింది. ఎంబీబీఎస్ వైజాగ్. ఎంబీబీఎస్ కావటానికి ముందు హై స్కూల్ ఉన్నప్పుడు మీరు బైపీ చేరాలి అనుకున్నారా? అనుకున్నాను సార్, బికాజ్ అంటే మన పర్టికులర్లీ మన సైడ్ ఎలా ఉంటుందంటే ఐదర్ మనం ఇంజనీరింగ్ చదవాలి లేకపోతే డాక్టర్, ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఉండేవి. సో చిన్నప్పటి నుంచి నేను అనుకున్నాను నా ఫ్యూచర్ లేకపోతే నా ప్రొఫెషన్ మోర్ పీపుల్ ఓరియంటెడ్, సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలని అనుకున్నాను. సో ఆ ఉద్దేశంతో నేను ఫస్ట్ స్కూల్లో ఉన్నప్పుడే బైపీసీగా డాక్టర్ అవ్వాలని అనుకున్నాను. సో ఆ ఉద్దేశంతోనే నేను చదివి మెడిసిన్ సీట్ తెచ్చుకోవడం, ఎంబీబీఎస్ చేయడం జరిగింది. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నా హౌస్ సర్జన్సీ వల్ల నేను ఎదుర్కొన్న ఎక్స్పీరియన్సెస్ బట్టి నేను అప్పుడు సివిల్స్ వైపు రావాలని డిసైడ్ అయ్యాను. హై స్కూల్ ఎక్కడ చేశారు? భీమడోల్లోనే చేశాను, డిపాల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అవును సార్. ఓకే, ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశారు? అవును సార్, అవును. ఓకే, మెడికల్ అంటే ఎంబీబీఎస్ 4 years వైజాగ్ లో, 5.5 years సార్. 5.5 years. అవును సార్. ఓకే సార్, మెడికల్ స్టూడెంట్ గా మీ అనుభవం ఏంటి? సార్ ఇది ఒక చాలా మంచి నోబెల్ ప్రొఫెషన్, అంటే సేవ చేయాలన్నారు, అంటే ఒక నిజంగా వైద్యో నారాయణో హరి అని అంటారు, ఒక దేవునితో పోలిస్తారు ఒక డాక్టర్ని. అంత మంచి ప్రొఫెషన్ ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ, అంటే త్రూ మెడిసిన్ చేసినందుకు నేను ఎప్పుడు రిగ్రెట్ అనేది అసలు ఎప్పుడూ లేదు. సో ఇప్పటికీ కూడా నేను ఆ ప్రొఫెషన్లోనే ఉన్నాను. ఐ రియలీ లవ్ దిస్ ప్రొఫెషన్ బికాస్ ప్రజలకి అంటే గ్రౌండ్ లెవెల్లో మనం సేవ చేయాలన్న, ఒక మార్పు తీసుకురావాలనుకున్న డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఒక మంచి వే అనే నేను చెప్పాలి. అండ్ నాకు ఈ డాక్టర్ ప్రొఫెషన్లో నేను చాలా నేర్చుకున్నాను. నాకు ఆ సెన్సిటివిటీ అనేది, హ్యూమన్ సఫరింగ్ అనేది నేను చాలా గ్రౌండ్ లెవెల్లో చూశాను. యాక్చువల్లీ బికాస్ ఆ డాక్టర్ ప్రొఫెషన్ నాకు సివిల్స్ వైపు రావడానికి ఒక మార్గం చూపించింది అని చెప్పొచ్చు. నేను ఇంటర్ బైపీలో ఉన్నప్పుడు
ఎంబీబీఎస్ మంచి ర్యాంక్ వస్తే కానీ డాక్టర్ రాదు. అవును సార్. ఒత్తిడి లేరు బాగా, ఆబ్వియస్లీ. అంటే మంచి ర్యాంక్ రావాలి కదా. అవును. పేరెంట్స్ ఒత్తిడి, టీచర్స్ ఒత్తిడి. అవును. ఏ కాలేజీ మీరు? ఏంటి? నారాయణ కాలేజ్. ఇప్పుడు నారాయణ అంటే ఒత్తిడి ఇంకా బాగా ఉంటుంది. ర్యాంక్ వస్తే మీకంటే కాలేజీ కూడా చెప్పుకుంటారు కదా, మా దగ్గర ఎంతమంది డాక్టర్లు అయ్యారు. అవును అవును సార్. అవును. ఒత్తిడి ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు? ప్రెషర్ ఉండేది సార్, గ్యారెంటీ ఆబ్వియస్లీ. బట్ థ్యాంక్ఫుల్లీ నేను చదివిన క్యాంపస్ లో అంత బాగుండేది. చాలా మంచి ఫ్రెండ్స్ గ్రూప్ కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ అంత మంది చాలా బాగుండే వాళ్ళు. అంటే నేను నిజం చెప్పాలంటే దట్ నేను ఒక విజయవాడ హాస్టల్ అనమాట. సో హాస్టల్ అంటే ఇంకా ఎక్కువ ఉంటది. బట్ ఆ ప్రెషర్ ఎంతైతే ఉందో, బట్ నేను దాన్ని ప్రెషర్ గా ఫీల్ అవ్వలేదు టు బి హానెస్ట్. ఎందుకంటే మెడిసిన్ చేయాలి అనేది ఒక సంకల్పంతో నేను జాయిన్ అయ్యాను కాబట్టి, ప్రతి డేని ఉపయోగించుకుని చదవడానికే నేను ఆలోచించాను కాబట్టి నేను అంత ప్రెజర్ అయితే ఫీల్ అవ్వలేదు. ఇంటర్ విజయవాడ నారాయణ. అవును సార్. అవును. హై స్కూల్లో ఉన్నప్పుడే బైపీఈ చేరాలి, డాక్టర్ కావాలి మీ కళ. ఇంకా డాక్టర్ అయిన తర్వాత అరకు లేదా పాడేరు ఆ ప్రాంతాల ప్రభావం పడి సివిల్ సర్వీస్ రావాలి. అవును సార్. అవును. ఓకేనా? అవును సార్. సివిల్ సర్వీస్ రావాలనుకున్నప్పుడు కోచింగ్ ఎక్కడ ఇస్తారు ముందు మీరు? సార్ ఫస్ట్ నేను ఢిల్లీలో తీసుకుందామని ఢిల్లీ వెళ్ళాను సార్. బట్ నేను ఢిల్లీ వెళ్ళిన ఒక 2-3 monthsకే మా మదర్ క్యాన్సర్తో డయాగ్నోస్ అవ్వడం, నేను అక్కడ నుంచి వెనక్కి వచ్చేయడం. సో అలా నాకు బ్రేక్ పడిపోయింది. మా మదర్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్తో డయాగ్నోస్ అయ్యారు. సో ఆల్మోస్ట్ ఒక 1.5 year మా మదర్ తోనే ఉండాల్సి వచ్చింది కంప్లీట్. ఇంకేం లేదు నా. అవును సార్. సో మొత్తం అంతా ఆపేసి ఇంక మా మదర్ తోనే ఉన్నాను. అంటే ఆమె ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ వల్ల ఆమెకి చాలా లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ ఇచ్చారు. సో ఆమెతోనే ఉండడము, అంటే మంత్లీ ఆల్మోస్ట్ మేము ఒక 1 week 10 days తప్ప మిగిలినంత హాస్పిటల్లోనే ఉండేవాళ్ళం. సో ఇంకా మా మదర్ తో ఉండడం ఒక 1.5 year అలా అయిపోయింది సార్. సో నాకు అలా బ్రేక్ పడిపోయింది. ఇంకా నా ప్రిపరేషన్ నేను 2022లో క్లియర్ గా స్టార్ట్ చేశాను సార్. కరెక్ట్. ఫాదర్ మదర్ ఇద్దరు లేరు సార్. ఫాదర్ మదర్ ఇద్దరు లేరు. ఫాదర్ నా మెడిసిన్ లోనే చనిపోయారు సార్. మెడిసిన్ తర్వాత చనిపోయారు. ఆ తర్వాత సివిల్ సర్వీస్ చేయాలనుకున్నారు. అవును సార్. అవును. ఎక్కడ కోచింగ్ ఇస్తున్నారు తర్వాత ఇంకా కోచింగ్ ఏం తీసుకోలేదు సార్, సెల్ఫ్ గానే ప్రిపేర్ అయ్యాను. అమ్మ లేరు, నాన్న లేరు, బ్రదర్స్ ఉన్నారు మీకు? అవును సార్. ఎంతమంది? ఇద్దరు బ్రదర్స్. సిస్టర్స్ ఎవరు లేరు. బ్రదర్స్ ఉన్న వాళ్ళు చిన్న పిల్లలు. లేదా మీ కుటుంబానికి ఎవరు అండగా ఉన్నారు ఆ టైంలో? సార్ నాకు అంటే ఫ్యామిలీ చాలా గ్రేటెస్ట్ సపోర్ట్ త్రూ అవుట్ ది జర్నీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మావయ్య పెద్దినేని శ్రీనివాసరావు గారు, ఆయన గుంటూరు ఐజీ ఆఫీస్ లో సూపరింటెండెంట్ గా చేస్తున్నారు. సో హీఈస్ మై సపోర్టర్ అండ్ మై రాక్, అంటే ఒక మై గాడ్ ఫాదర్ అని చెప్పాలి ఆయన. హీ సపోర్టెడ్ మీ వెరీ వెల్. అండ్ నెక్స్ట్ మా బ్రదర్స్ కూడా సార్ హెల్ప్ చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఓకే. కోచింగ్ లేకుండానే 23 గ్రూప్ 1 రాశారు. అవును సార్. తర్వాత మెయిన్స్ తర్వాత అంటే 2022 నోటిఫికేషన్ లో రాశాను సార్. నేను 2023లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, బట్ నేను ఆ అటెంప్ట్ లో క్లియర్ చేయలేదు. తర్వాత 2023 డిసెంబర్ లో ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఆ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయ్యాను సార్. ఎంతమంది రాశారు అప్పుడు గ్రూప్ 1? సార్ ప్రిలిమ్స్ అలా వచ్చైతే ఒక 4 lakhs members దాకా రాసినట్టున్నారు. తర్వాత మెయిన్స్ కి 4500 సంథింగ్ ఎంతో మంది రాశారు సార్. తర్వాత 1:2 రేషియోలో ఇంటర్వ్యూకి పిలిచారు. అవును సార్. అవును. ఇంటర్వ్యూ లాస్ట్ ఇయర్ జూలైలో అలా జరిగింది. రిజల్ట్ ఈ ఇయర్ January 30th వచ్చింది సార్. డిఎస్పీ అవుతాం అనుకున్నారా? సార్ టు బి హానెస్ట్ నిజం చెప్పాలంటే నేను నా ఈ అటెంప్ట్ నేను మెయిన్స్ రాసినప్పుడు చాలా సిక్ అయ్యాను సార్. యాక్చువల్లీ చాలా స్ట్రెస్ తీసుకున్నాను నేను, అండ్ సిక్ అయ్యి హాస్పిటలైజేషన్ అవ్వడం కూడా జరిగింది అనమాట. సో నా మెయిన్స్ నేను రాసినప్పుడు కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి డైరెక్ట్ వెళ్ళి రాయడం అలా అయ్యింది. సో అప్పుడే నేను కొద్దిగా కాన్ఫిడెన్స్ కోల్పోయాను, వస్తుందో రాదో అన్నట్టు అని అనుకున్నాను. అండ్ తర్వాత బట్ థ్యాంక్ఫుల్లీ అండ్ ఫార్చునేట్లీ ఐ గోట్ సెలెక్టెడ్ ఇన్ టు డిఎస్పీ సార్. నమ్మకం కోల్పోయిన డాక్టర్ డిఎస్పీ, నమ్మకం ఉన్న డాక్టర్ అయితే అలా అంటే మేబీ సార్, బట్ హెల్త్ అంటే చెప్పాలి అన్ని ఫ్యాక్టర్స్ వర్క్ చేయాలి అని దానికి. బట్ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సరే థ్యాంక్ఫుల్లీ హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు పోదు అంటారు కదా. సో అలాగా ఐ గాట్ సెలెక్టెడ్. గ్రూప్ 1 మెయిన్స్ కు ముందు 4 లక్షల మంది రాసేది స్క్రీనింగ్ టెస్ట్. అవును సార్. ప్రిలిమ్స్. ఎలా ప్రిపేర్ అయ్యారు సార్? నేను మొత్తం నా సెల్ఫ్ గానే ప్రిపేర్ అయ్యాను సార్. కాకపోతే నేను టెస్ట్ సిరీస్ అవి జాయిన్ అయ్యాను. ఈవెన్ ప్రిలిమ్స్ గానీ మెయిన్స్ గానీ ఎక్కువ టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యాను నేను. సో ఆ టెస్ట్ సిరీస్ బాగా హెల్ప్ అయ్యాయి. నేను నా ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అంతా, ఎందుకంటే మొత్తం సెల్ఫ్ ప్రిపరేషన్ కాబట్టి నా ఓన్ నోట్స్ గానీ స్ట్రాటజీ గానీ అన్ని బాగా హెల్ప్ అయ్యాయి. మొత్తం క్వశ్చన్స్ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ సార్.
అవును సార్. అండ్ 180 150 సార్. Okay. అండ్ మెయిన్స్ డిస్క్రిప్టివ్. ఓకే. ఇంటర్వ్యూ 75 మార్క్స్. 75 మార్క్స్. ఎలా ఫేస్ చేశారు ఇంటర్వ్యూ థ్యాంక్ఫుల్లీ ఇంటర్వ్యూకి చాలా మంచి బోర్డు వచ్చింది సార్ నాకు, అనురాధ మేడం చైర్మన్. సో ఆ టైంలో మంచి బోర్డు, చాలా కోర్డియల్ గా ఉన్నారు. చాలా బాగా అయింది సార్ ఇంటర్వ్యూ. మొత్తం మెడిసిన్ రిలేటెడ్ ఎక్కువ అడిగారు. అంతా బాగా అయింది సార్. డిఎస్పి అవుతాను రిజల్ట్ వచ్చిన రోజున ముందు ఎవరు ఫోన్ చేశారు? ఫస్ట్ మా మావయ్యకి అండ్ మా బ్రదర్స్ కి చేశాను సార్. దే ఆర్ వెరీ హ్యాపీ. ఓకే. మెడికల్ ఆఫీసర్ గా మీరు వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చింది. సార్ మీ హాస్పిటల్లో మీ కొలీగ్స్ ఏమన్నారు? అందరూ చాలా హ్యాపీ సార్, పర్టికులర్లీ మా స్టాఫ్. అంటే వాళ్ళు నిజంగా నన్ను ఒక కూతురిలాగా చూసారు, ఒక మేడం లా అలా కాకుండా. అందరూ తగిలించుకుని ఏడ్చేశారు కూడా బాగా. అండ్ వాళ్ళ లవ్, వాళ్ళ అభిమానాన్ని అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను నిజం చెప్పాలంటే. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాళ్ళు చాలా చాలా హ్యాపీ. అసలు ఇప్పటికీ కూడా ప్రతి క్షణం అసలు మేడం అది గుర్తు చేస్తూనే ఉంటారు. వాళ్ళ ఇంటికి పిల్లకి వస్తే ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో అంతే అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్ నేను వాళ్ళ కళ్ళల్లో చూశాను. మెడికల్ ఆఫీసర్ గా జనాలు ఇక్కడికి నర్సరావుపేట 10 months అవుతుంది సార్. ప్రైవేట్ గా చేశాను సార్. రమేష్ హాస్పిటల్స్ అలా ప్రైవేట్ గా చేస్తూ నేను చదువుకున్నాను. ఓకే. 10 months గవర్నమెంట్ డాక్టర్ గా మీరు గమనించిన అంశాలు ఏంటి సార్? ఎక్కువ అంశాలు అంటే మోర్ ఆఫ్ హెల్త్ అవేర్నెస్ లేకపోవడం సార్. అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కువ ఈ మనకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ప్రతి 5గురిలో 2-3 ఉంటుంది అనమాట. ఇది ఎక్కువ ఇది ఎందో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవన్నీ చేంజ్ అయిపోవడం వల్ల, పీపుల్ లో అవేర్నెస్ లేకపోవడం వల్ల, అంటే ఏంటంటే ఒక ఫోబియా ఉంటుంది అనమాట. హాస్పిటల్కి వెళ్తే ఏదో ఒకటి చెప్తారు అనే ఫోబియాతో జనాలు అసలు చెకప్ చేయించుకోవట్లేదు. దాని వల్ల ఏంటంటే వాళ్ళకి ఇంకా సివియర్ అయిపోయే వరకు వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళ హెల్త్ ఎంత డిట్యూరేట్ అయిపోతుందో అని. సో ఆ అవేర్నెస్ లేకపోవడం ఒకటి చాలా బాధ అనిపిస్తుంది. చివరి వరకు వాళ్ళు తెలుసుకోరు, రమ్మన్నా రారు, వచ్చి అంటే వద్దమ్మా మీరు ఏదో ఒకటి చెప్తారు వస్తే అని అంటా ఉంటారు అనమాట. సో అవేర్నెస్ లేకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం కూడా చూస్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ఎక్కువ పేదలు వస్తుంది. అవును సార్. పేదలు వచ్చినప్పుడు ఇందాక చెప్పిన ఆరోగ్యం అవన్నీ గుర్తొచ్చి ఏ పేదలు వచ్చినా కూడా కొన్ని ఆల్మోస్ట్ అది కూడా మారుమూల అవును సార్. విలేజ్ ఎలా అనిపించింది మనం చూస్తున్నప్పుడు మీకు? అంటే ఎక్కువ నిజంగానే ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళే వస్తూ ఉంటారు సార్. అంత ఓల్డ్ ఏజ్ లో ఉన్నా సరే వాళ్ళు ఇప్పటికి కూడా డైలీ లేబరర్ గా వర్క్ చేసుకుంటూ, అండ్ పాపం ఎలా అంటే హడావిడిగా వస్తూ ఉంటారు అనమాట. ఎందుకు అండి ఇంత హడావిడిగా ఈ టైంలో ఇంత ఎండలో వచ్చారు అని అంటే, పనికెళ్ళి వచ్చామమ్మా మళ్ళీ మూసేస్తారు అని అని చెప్పేసి అంటూ ఉంటారు. అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఆ ఏజ్ లో కూడా వాళ్ళ లైవ్లీహుడ్ కోసం అంత కష్టపడి అంత చేస్తూ ఉండుంటే, అండ్ నిజంగా ప్రజలకి ఏదో ఒకటి చేయాలని ఇంకా తప్పని ఇంకా ఎక్కువ అవుతా ఉంటుంది అనమాట వాళ్ళందరినీ చూసినప్పుడల్లా. ఎలాగో డిఎస్పీ అవుతున్నారు కాబట్టి ఒక డాక్టర్ ఒక మాట చెప్పండి. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన డాక్టర్ ఈ రోజున ఎంత సబ్జెక్ట్ ఉన్నప్పటికీ, ఎంత ఎఫిషియెంట్ పర్సన్ అయినప్పటికీ, ప్రైవేటు డాక్టర్ గా ఉండాలంటే డబ్బు ఉండాలా? డబ్బు లేకపోయినా పర్వాలేదు. అంటే సర్వీస్ ఓరియంటెడ్ అని అంటున్నారు. హాస్పిటల్ పెట్టాలి. ఓకే. మీరు ప్రాక్టీస్ పెట్టాలనుకున్నారు, తప్పకుండా గవర్నమెంట్ డాక్టర్ కాకుండా హాస్పిటల్ కట్టాల్సిందే కదా. ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, ఆబ్వియస్లీ ఉండాలి సార్ ఇన్వెస్ట్మెంట్. బికాజ్ హాస్పిటల్ సెటప్ కే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది సార్. ఎందుకంటే ఒక డాక్టర్ ప్రూవ్ చేసుకోవాలి అంటే ప్రైవేట్ గా మంచి హాస్పిటల్ ఉండాల్సిందే, డబ్బుతో కూడుకుంటే. అవును సార్, అవును. సో ఇవాళ డిఎస్పీ కావటానికి స్ఫూర్తి ఏంటి? ఇందాకంటే సివిల్ సర్వీస్ కి వెళ్ళాలనుకున్నారు, డిఎస్పీ అవ్వాలి రోల్ మోడల్ ఉన్నారు మీకు? సార్ రోల్ మోడల్ అంటే నేను చదువుకునే టైంలో చాలా కేస్ హిస్టరీస్ కానీ, కేస్ స్టడీస్ కానీ చూస్తూ ఉంటాను సార్. అవన్నీ చూసినప్పుడు ఒక హానెస్ట్ ఆఫీసర్ వాళ్ళందరివి చూసినప్పుడు చాలా ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తూ ఉంటుంది. అశోక్ కంకా సార్ కానీ వీళ్ళందరూ కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అంటే నో మ్యాటర్ వాట్, ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎన్ని హర్డల్స్ వచ్చినా వాళ్ళు ఎప్పుడు ఆ హానెస్టీని, ఇంటిగ్రిటీని ఎప్పుడు విడిచిపెట్టలేదు. సో వాళ్ళని చూసినప్పుడల్లా నిజంగా అంటే ప్రతి చదువుకునేటప్పుడల్లా మోటివేటెడ్ గా అనిపిస్తూనే ఉంటుంది. అండ్ బీట్ డిఎస్పీ ఆర్ డాక్టర్ లేకపోతే ఐఏఎస్ ఏదైనా సరే, అంటే మన వే ఆఫ్ సర్వీస్ పీపుల్ కి అందించడం మారుతుందేమో కానీ, బట్ సర్వీస్ ఈజ్ ద మెయిన్ కీ. ఈ మొత్తం ఏ సర్వీస్ అయినా సరే. సో నా మోటివ్ అదే సార్. నేను ఎలా వర్క్ చేస్తున్నా, డాక్టర్ గా వర్క్ చేయని, డిఎస్పీగా వర్క్ చేయని, ఏదైనా సరే ప్రజలకి వాళ్ళ ఒక అందుబాటులో ఉండాలి, ఒక హానెస్ట్ ఆఫీసర్ గా నిలబడాలని అనుకుంటున్నాను సార్. డాక్టర్ అంటే సీటు వచ్చి కాలేజ్ జారబెట్టి నాన్నగారు ఉన్నారు. ఓకే. ఇప్పుడు
ఈ రోజుల్లో ఒకసారి నాన్న వాళ్ళు ఉంటే బాగుంది షేర్ చేసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా సార్, ఎందుకంటే పేరెంట్స్ అనేది చాలా బిగ్ పార్ట్ సార్ మన లైఫ్ లో, అండ్ వాళ్ళని మిస్ అవ్వని రోజు ఎప్పుడు ఉండదు. ఈవెన్ ప్రిపరేషన్ అనేది చాలా ఒక హార్డ్ పీరియడ్ ఎవరికైనా చెప్పాలి అంటే, బికాజ్ ఎక్కువ అవర్స్ కూర్చుని చదువుతూ ఉండాలి అండ్ చాలా అన్ప్రిడిక్టబుల్ ఉంటుంది ఎగ్జామ్. మనకు వస్తుందో రాదో, ఎంత హార్డ్ వర్క్ చేసినా వస్తుంది రాదో మనకి తెలియదు. మనకి సక్సెస్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉందో ఫెయిల్యూర్ అవడానికి అంతే ఛాన్స్ ఉంది. ఈవెన్ ప్రిపరేషన్ ఫేజ్ లో కూడా అంటే వాళ్ళని మర్చిపోయాను ఈ రోజు అనడానికి లేదు, ఎవ్రీడే వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు. నాకు ఇంకా గుర్తు, నాకు మెడిసిన్ సీట్ వచ్చినప్పుడు మా ఫాదర్ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయన్నమాట. ఇప్పుడు కనుక ఆయన ఉండుంటే గ్యారెంటీ ఇంకా ఎక్కువ ఆనందపడి ఇంకా బాగా ఏడ్చేసేవారేమో అనిపిస్తుంటుంది. మీ నాన్న ఉన్నప్పుడే డాక్టర్ తర్వాత సివిల్ సర్వీస్ రాయాలనుకునేవారు? లేదు సార్, ఫాదర్ కి ఐడియా లేదు సార్. నాన్నగారు డాక్టర్ కావాలి. అవును సార్. ఒకసారి మీ సబ్జెక్ట్ గమనిస్తే మీరు చదివింది బైపీ. అవును సార్. ఏదో సినిమాలో కనుక నేను చదివింది లెక్కల గురించి చెప్పేది, మొక్కల గురించి చెప్పాడు ఒక క్యారెక్టర్. ఇప్పుడు మీరు మెయిన్స్ ఇవి రాసిందంతా కూడా బైక్ సబ్జెక్ట్ గురించే కాదు, లేదు సార్. అవును, అన్నీ ఉంటాయి సార్. సార్ ఇది ఓన్లీ డాక్టర్ అనే కాదు, వాట్ ఎవర్ బ్యాక్గ్రౌండ్, ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా మనం 6th క్లాస్ నుంచి మొత్తం అన్ని సబ్జెక్ట్స్, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, అలాగా అన్ని మనం స్కూల్ డేస్ తో విడిచిపెట్టినవన్నీ మళ్ళీ స్టార్ట్ చేయాలి. రెస్పెక్ట్ ఆఫ్ అవర్ బ్యాక్గ్రౌండ్ మనం ఖచ్చితంగా మళ్ళీ మొత్తం అన్ని చదవాల్సిందే. అవును సార్, అవును అవును సార్. హై స్కూల్ స్టేజ్ వదిలేస్తున్నారు, ఎందుకంటే బైక్ లో ర్యాంక్ రావాలి, ఎంపీసీలో ర్యాంక్ రావాలి అంటే వదిలేయాలి. సోషల్ చదివించారు చాలా చోట్ల, చదివించరు. అవునవును సార్, అవును. ఇప్పుడు మళ్ళా చదివారు మళ్ళీ. అవును సార్, అవును. మళ్ళీ ఫస్ట్ నుంచి 6th క్లాస్ నుంచి మళ్ళీ మొత్తం చదివాను. ఓకే, గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సార్ ఇది ఒక లాంగ్ ప్రాసెస్ సార్, అంటే ఈ టైంలో అయిపోతుంది అలా ఉండదు. సో ఆ డిసిప్లిన్ అనేది, అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఆ సెల్ఫ్ మోటివేషన్, మన మీద మనకి అది ఉండాలి సార్, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతోనే మనం ఉండాలి. ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, అందరికీ వస్తుంటాయి. ఈవెన్ నాకు కూడా వచ్చాయి. నా ఫస్ట్ అటెంప్ట్ లో ఈవెన్ నాకు సీట్ రాలేదు, ర్యాంక్ రాలేదు. బట్ ఏంటంటే ఆ డిసిప్లిన్ అండ్ పర్సిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ అండ్ పర్సిస్టెన్స్. ఏంటి అంటే సార్, బాగా స్ట్రాటజిక్ గా ఉండాలి. లైక్ హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ రెండు ఉండాలి. నా ఫస్ట్ అటెంప్ట్ నేను చేసిన మిస్టేక్ అది. నేను చాలా ఓన్లీ సెల్ఫ్ గా ప్రిపేర్ అయ్యాను అనమాట. నో పీర్ గ్రూప్, నథింగ్, ఏం లేదు, ఒక్కదాన్నే ప్రిపేర్ అయ్యేదాన్ని. సో నాకు అంత తెలిసేది కాదు, ఎలా వాట్స్ ద కీ ఏంటో నాకు తెలిసేది కాదు. ఈ దానికి ఇలా రాయాలి, అలా రాయాలి. బట్ నా సెకండ్ అటెంప్ట్ లో నేను మార్చుకున్నది అదే, ఒక పీర్ గ్రూప్ ఫామ్ చేసుకున్నాను. మేము ఒక పీర్ గ్రూప్ ఆఫ్ 3 members ప్రిపేర్ అయ్యాం సార్. అందులో ఇద్దరం డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాము. ఇంకొక అమ్మాయి శివనాగ గౌరి, తను ఫ్రమ్ శ్రీకాకుళం. షీఈస్ ఆల్సో గోట్ సెలెక్టెడ్ యాస్ ఎ డిఎస్పీ. వీఆర్ ఇంకొకటి మానస, బట్ అన్ఫార్చునేట్లీ షీ కుడెంట్ క్లియర్. అండ్ మన సీనియర్స్ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవడం, ఒక పీర్ గ్రూప్ ఫామ్ అవ్వడము, ఈ పేపర్స్ షేర్ చేసుకోవడం, ఐడియాస్ షేర్ చేసుకోవడం, ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. నాకైతే పర్టికులర్లీ నా అటెంప్ట్ లో నాకు బాగా హెల్ప్ అయింది అదే. భీముడు అమ్మాయి డాక్టర్ అయింది, డాక్టర్ డిఎస్పీ అయింది, డిఎస్పీ కరెక్ట్ ఇప్పుడు అవబోతున్నారు సార్. నాకు కూడా యాక్చువల్లీ ఐఏఎస్ అనేది నా మెయిన్ ఎయిమ్ సార్. థ్యాంక్ఫుల్లీ ఫార్చునేట్లీ అన్ని ఫ్యాక్టర్స్ నాకు ఫేవరబుల్ గా ఉండి అన్ని ఉంటే ఖచ్చితంగా నేను అటెంప్ట్ ఇస్తాను సార్. బట్ డిఎస్పీ ట్రైనింగ్ చాలా హార్డ్ ఉంటుంది అని అన్నారు. చూడాలి, ఇఫ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్ పర్మిట్స్ ఐ విల్ ట్రై సార్. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎంబీబీఎస్ స్టూడెంట్ గా వేదనను గమనించి సివిల్ సర్వీస్ రాయాలనుకున్న మీరు డాక్టర్ అయ్యారు, డిఎస్పీ అవబోతున్నారు. కలెక్టర్ అవ్వాలని కోరుకుంటూ మా రాకీ మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.